Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అసలు అంగస్తంభన సమస్య ఏ ఏజ్ గ్రూప్లో వస్తుంది. ఒకవేళ మీకు అంగస్తంభన సమస్య ఉంది అనుకుంటే దానికి మీకు నిజంగా ఈ సమస్య ఉందా లేదా తెలుసుకోవడం ఇలా దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా యంగ్స్టర్స్లో చాలామంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో నా దగ్గర ఒక 50 పేషెంట్స్ పర్ డే వస్తే దాంట్లో 30% యంగ్స్టర్స్ వస్తుంటారు. వీళ్ళలో చాలా వరకు వాళ్ళకు ఉన్న మైండ్ సెట్ ఏంటి అంటే నాకు అంగస్తంభన సమస్య ఉంది అని మైండ్లో ఫిక్స్ చేసుకుంటారు. సడన్గా మొన్నటి వరకు మార్నింగ్ ఎరెక్షన్స్ ఉన్నాయి, సడన్గా ఈ మధ్య రావట్లేదు నాకు, లేకపోతే నా సెక్స్ వీడియో చూస్తున్నా కానీ అసలు అంత ఉద్రేకం రావట్లేదు, అంగం గట్టిపడట్లేదు అని ఒక మైండ్ సెట్తోని చాలామంది భయపడుతూ ఉంటారు. సో దీంట్లో భయపడాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. ఎందుకంటే యంగ్స్టర్స్లో అంటే ఒక 40 ఏజ్ కంటే చిన్న వాళ్ళలో అంగస్తంభన సమస్యలు యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆర్గానిక్గా రావు. అది మీ మైండ్ సెట్లో మీకున్న భయం వల్ల తప్ప అది నార్మల్గా ఉండదు. చాలా రేర్ కండిషన్స్లో అంటే 100లో ఒకళ్ళకి ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఉంటుంది. కానీ 99% మెంబర్స్లో చాలా వరకు భయం వలన అంగస్తంభన సమస్యలు ఉంటాయి. దీంట్లో రెండో రకం ఏంటి అంటే పెళ్ళైన వాళ్ళలో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు సడన్గా ఈరోజు కలవాలి అని అనుకున్నప్పుడు మీకు ఆ రోజు అంగస్తంభన సమస్య రావచ్చు. దానికి ఏంటంటే ఆ భయం వల్ల. ఎందుకంటే వైఫ్ అనుకుంటుంది అరే ఈరోజు కలిస్తే మనకు ప్రెగ్నెన్సీ ఛాన్స్ పెరుగుతుంది అనుకుంటారు. హస్బెండ్ ఏదో వర్క్లో పోయి వచ్చి ఇంటికి వచ్చి సడన్గా ఈరోజు కలవాలి అనుకుంటే కొన్నిసార్లు ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో దీంట్లో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్ మీకు లోపల సమస్య ఉందని కాదు, ఇది ఓన్లీ టెంపరీ బ్లాక్ అంతే. సో అంగస్తంభన సమస్య నిజంగా ఉంది అని ఎట్లా తెలుసుకోవాలంటే ఒకవేళ మీరు సెక్స్ చేయడానికి ట్రై చేస్తారు, ఒక్కసారి ఫెయిల్ కాగానే అంగస్తంభన సమస్య ఉన్నట్టు కానే కాదు. అట్లీస్ట్ ఒక 3-4 టైమ్స్ ఇలానే అవుతుంది. సెక్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అయినా అవ్వట్లేదు. కానీ చాలా మందిలో ఉన్న మేజర్ భయం ఏంటంటే స్ఖలనం జరిగిపోతే అది అంగస్తంభన సమస్య కాదు, అది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్ర స్ఖలనం. దీనికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. దీనికి అసలు సంబంధం లేదు. ఇది వేరే సమస్య, ఇది వేరే సమస్య. చాలామంది కానీ ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ఖలనం జరిగిపోయిన తర్వాత అంగం చిన్నగా అయిపోవడం న్యాచురల్, దీంట్లో అబ్నార్మాలిటీ కాదు. చాలామంది మీ ఫ్రెండ్స్ చెప్తుండొచ్చు ఒక్కసారి అయిపోగానే మళ్ళీ ఒక 3-4 అవర్స్లో 6-7 టైమ్స్ చేస్తున్నామని. అది కాస్త ఎగ్జాజరేట్ చేస్తున్నట్టు. ఎందుకంటే అంత ఫాస్ట్గా మీ అంగం చిన్నగా అయిపోయి మళ్ళీ గట్టి కావడానికి కామన్గా మినిమం ½ అన్ అవర్ టైం పడుతుంది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఇండివిజువల్కి వాళ్ళ ఓన్ కెపాసిటీస్ ఉంటాయి. కొంతమందికి ఒక్కసారి స్ఖలనం జరిగిపోయినాక అంగం గట్టిపడడానికి 10 నిమిషాలు పట్టవచ్చు, కొందరికి 10 గంటలు పట్టవచ్చు, కొందరికి 10 రోజులు పట్టవచ్చు. ఇవన్నీ నార్మలే. 10 నిమిషాలు నార్మలే, 10 గంటలు నార్మలే, 10 రోజులు నార్మలే. అది వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీ. సో దాంట్లో మీరు భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. ఇంకా మీకు దీంట్లో భయంగా ఉంది అనుకుంటే ఒక పీనియల్ డాప్లర్ చేస్తే మనకు ఎక్కువ క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పీనియల్ డాప్లర్లో మనకి మిస్టేక్ వచ్చే ఛాన్స్ ఉండదు. అసలు సమస్య ఉందా లేదా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అది నార్మల్ ఉంది అంటే మీకు ఎటువంటి సమస్య లేనట్టు. ఒక మ్యాక్సిమం 3 months మెడికేషన్స్ తీసుకుంటే లైఫ్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉండవు. చాలామంది ఇంకొక భయం ఏంటంటే మెడిసిన్స్ ఆపేయంగానే నాకు అంగస్తంభన ముందులాగా అవ్వట్లేదు అంటే ఏ మందులతోనైనా అంగం గట్టిపడడం అనేది మీ ఓన్ కెపాసిటీ పైన డిపెండెంట్ ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్ లేకుండా 10 టాబ్లెట్ తీసుకున్నా అదొక చాక్లెట్ తిన్నట్టే తప్ప మందు ఎఫెక్ట్ ఎప్పుడు ఉండదు. మీ కెపాసిటీ నార్మల్గా ఉంటే మీ మెడిసిన్స్ ఖచ్చితంగా పనిచేస్తాయి. ఒకవేళ మెడిసిన్ ఆపేయంగానే అంగస్తంభన లేకపోవడం అనేది మీ సైకలాజికల్ ఫీలింగ్ తప్ప లోపల సమస్య ఉన్నట్టు కాదు. ఫర్దర్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ వచ్చి నన్ను కలవండి, లేకపోతే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.